హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. ఈరోజు అయితే నేను వడ చేస్తున్నానండి. మినపప్పు అనుకుంటున్నారా? కాదండి, చెద్దన్నంతో చేస్తున్నాను. నైట్ మనకి లెఫ్ట్ ఓవర్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాగ మనం ఒకసారి వడ ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకి వేసుకోవడం కూడా ఈజీనే, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదండి. మనం మార్నింగ్కి టిఫిన్కి ఇది మనము యూస్ చేసుకోవచ్చండి. మనము నైట్ టైం మిగిలిపోయిన చద్దన్నంతో కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం కుకింగ్లోకి వెళ్ళిపోదాము. ముందుగా 2 కప్పుల రైస్ తీసుకోవాలండి. ఆల్రెడీ ఒక కప్పు వేసినాను మిక్సీ జార్లో, ఇంకో కప్పు వేస్తున్నాను. మనం మినపప్పు నానబెట్టకుండా అన్నంతో వడలు కదండి, చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. అలాగే 2 స్పూన్ల పెరుగు వేసేసుకొని మనము ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. ఏం వాటర్ కూడా యాడ్ చేయకుండా మిక్సీ పట్టేసుకోండి. అసలు వాటర్ అంటే ఎక్కడా వేయద్దండి. ఇప్పుడైతే మనం దీన్ని మిక్సీ పట్టేస్తాము. మనమైతే అన్నీ పెరుగుని వేసుకొని ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలండి. చూడండి, గట్టిగా కూడా ఉంటుంది. అసలు వాటర్ అంటే ఏం వేయద్దండి, మనకి ఇదే సరిపోతుంది. ఎంతో టేస్ట్గా ఉంటాయండి. మనం అన్నం మిగిలిపోయినప్పుడు మార్నింగ్ టైమ్స్లో ఇలా చేసుకోవచ్చండి. సమ్మర్ కదా, నాకు తెలిసి అందరూ నైట్ టైమ్స్ ఎక్కువ అన్నం కూడా తీసుకోలేరండి. ఇలాగ ఎప్పుడన్నా మీకు అన్నం మిగిలిపోతే ఇలా చేసుకోవచ్చండి. 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలండి. 1 స్పూన్ వేసినాను. ఇప్పుడు మీకోసం ఇంకో స్పూన్ వేసి చేపిస్తున్నానండి. నెక్స్ట్ బొంబాయి రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల బొంబాయి రవ్వ అండి. 1 స్పూన్ వేసినాను, అలాగే ఇంకో స్పూన్ వేస్తున్నానండి. ఇప్పుడు మనము రుచికి తగ్గంత సాల్ట్ వేసేసుకొని, కొద్దిగే కదా, కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని మనకి తగ్గంత ఇలాగా బాగా తడిపి పెట్టుకోవాలండి. ఒక 15 మినిట్స్ అన్నా మనం దీన్ని బాగా నాననివ్వాలండి. ఎందుకంటే బొంబాయి రవ్వ ఉంది కదా, మనకు ఒక 15 మినిట్స్ నానిందనుకో మనకి వడ అనేది గుల్లగుల్లగా బాగా వస్తాయండి. లేదంటే గట్టిగా వచ్చేస్తుంది. ఇలాగొక బొంబాయి రవ్వ అంతా తడిపేసి ఒక 15 మినిట్స్ దీన్ని అయితే నాననిద్దాము. ఇంకా తర్వాత మనం వడకి ఏమేమి వేసుకుంటామో ఇంకా అవన్నీ వేసేసుకొని వడ వేసుకోవడమే అండి. ఎంతో ఈజీగా అయిపోతుంది. మనం మిగిలిపోయిన అన్నంతో వడ మార్నింగ్ టైమ్స్ మనం టిఫిన్ ఏదన్నా కొత్తగా చేయాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చండి. మనం మినపప్పు నానబెట్టకుండా, అన్నం కదా ఆయిల్ పీల్చుకుంటుందని అనుకుంటారు, అస్సలు పీల్చుకోదండి. ఇప్పుడైతే ఒక 15 మినిట్స్ నానబెట్టేద్దాము. ఇప్పుడు ఒక 15 నిమిషాలు నానిపోయిందండి పిండి. బొంబాయి రవ్వ వేసినాం కదా, నానాలి. ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. సేమ్ మనం వడకి ఎలా వేసుకుంటామో అలాగే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగ్గంత మిర్చి, మనం కారం ఎంత కావాలంటే అంత, ఒక 4 మిర్చి తీసుకున్నానండి. అలాగే అల్లం వేస్తే ఎంతో టేస్ట్ ఉంటుందండి. వడ అంటేనే మనకు తప్పకుండా అల్లం అయితే పడాలా. అల్లం వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఆనియన్స్ కొంచెమే వేసుకోండి. మనం కొద్దిగా తీసుకున్నాం కదా రైస్, కొద్దిగా వేసుకుంటే చాలు. ఇలాగ వేసేసుకొని ఇంకా అస్సలు వాటర్ అంటూ ఏం అవసరం లేదండి. నీట్గా వస్తాయి వడలు కూడా. మనకి వాటిలాగా జారడం అలా అంతా ఏముండదు. రైస్ కదా, మనం ఎక్కడ వాటర్ వేసలేం కాబట్టి వడ అయితే బాగా వస్తుందండి. ఇలాగా మనకి పిండి నానిపోయింది కదా, బాగా ఇలా కలిపేసుకొని, లేకుంటే అన్నీ వేసి కలిపి కూడా నానబెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ పిండి నానబెట్టి ఇప్పుడైతే అన్నీ వేసినాను. ఎందుకంటే అవి కట్ చేసే లోపు పిండి నానిపోతుందని ముందు ఇలా చేసినానండి. లేదంటే అన్నీ కలిపి కూడా వేసుకొని నానబెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మనం వడ చేసుకుందాము. జస్ట్ ఇలాగ చేతికి వాటర్ అని వేసుకొని, కొద్దిగా వాటర్ అంటూ ఉండాలి కదా, మనకి కొద్దిగా మందమే పెట్టుకోవాలి వడ అయితే. ఇలాగా చేసుకొని అసలు మనకి నీట్గా మినపగార కంటే నీట్గా వస్తాయండి. కొద్దిగా లావు వేసుకోండి, ఎందుకంటే రైస్ కదా. ఇలాగ హోల్ పెట్టేసుకొని
అన్నిలాగా వడలు అయితే వేసి చేసుకుందాము. నీట్గా వస్తాయి చూడండి, మనకి ఇరిగిపోకుండా వడ అంటూ నీట్గా వస్తుంది. కాగిపోయిందండి, కొంచెం లోలో పెట్టేసి వేస్తున్నాను. వడలన్నీ మనము ఇలాగ చేసుకోవాలి రౌండ్గా. ఇలా వడ అయితే బాగా క్రిస్పీగా బాగా వస్తుందండి. ఆయిల్ అయితే అస్సలు పీల్చుకోదు. మనం వడలన్నీ ఇలా వేసుకొని మనం వడ ఎట్లుంటుందో గోల్డెన్ బ్రౌన్ కలరు అలా వచ్చేంత వరకు కాల్చుకోవడమే. ఇప్పుడైతే వడలు బాగా కాలిపోయినాయండి. ఇలాగా మనం వడ ఎంతనో అలాగా కాల్చుకొని అన్ని టిష్యూ పేపర్ వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ అంతా వచ్చేస్తుంది. మనకు ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదు, రైస్ కదా ఎక్కువ పీల్చుకుంటుంది ఏమో అనుకుంటారు. ఎక్సెస్ ఆయిల్ అయితే ఏం పీల్చుకోదు. ఇలాంటి వడ అయితే నీట్గా వచ్చేసింది. మనం అన్నం మిగిలిపోయిందంటే ఇలా ట్రై చేయొచ్చండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం వీటిని. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. బయట బాగా మనకి క్రిస్పీగా ఇలాగ వడైతే చాలా టేస్ట్ ఉంటుంది. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. త్వరగా కూడా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్ట్ చేస్తున్నానండి. వడ అయితే చాలా బాగా వచ్చిందండి, టేస్ట్ కూడా ఉందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. మనం దీనికి అల్లం చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.